ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పాల రవీంద్రారెడ్డి తోటి క్లోజ్ అసోసియేటు, అంతేకాకుండా గతంలో ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడు, ఇప్పుడు ఆయనతో కలిసి ఐటీలో కూడా ఉన్నటువంటి వ్యక్తి కిషోర్ అనేసి. సో ఇప్పాల రవీంద్రారెడ్డి చాలా క్లోజ్ అసోసియేటు. సో కిషోర్ గారు మనతోటి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. కిషోర్ గారు, ఇప్పుడు ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి గారి ఇష్యూలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆయన ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడా? అంతేకాకుండా ఈ సిస్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి నేను చాలా ప్రయత్నాలు చేశానని కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అసలు? ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్ ద థింగ్ ఏంటంటే, సో ఇప్పాల గారికి నాకు చాలా రోజుల నుంచే క్లోజ్ బాండింగ్ ఉంది యాక్చువల్గా. సో తను ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అతన్ని మరీ టూ మచ్ గా టార్గెట్ చేసి వన్ సైడెడ్ యాంగిల్లోనే చూసి అతన్ని కంప్లీట్ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ గా వస్తుంది. యాక్చువల్గా పెద్దానికి యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటుంది. అతను ఏంది ఊరికే వాళ్ళ మీద ఏదో పర్సనల్ గా వాళ్ళు అదే ఏదో ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని వాళ్ళ మీద పోస్ట్ అయితే పెట్టలేదు సార్. యాక్చువల్గా తనకి వైఎస్ఆర్ కుటుంబంగా, జగన్ కుటుంబంగా కొద్దిగా చాలా చాలా అంటే చాలా విపరీతమైన అఫెక్షన్ అనమాట ఆ ఫ్యామిలీ మీద. సో ఆ ఫ్యామిలీ మీద ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కానీ, లేకుంటే అనవసరమైన నిందలు వేస్తే తప్ప ఆయన రియాక్ట్ అయ్యేటోడు కాదు అప్పట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ గారి మీద 7 కొండలు ఆరోపణ కానీ, లేకుంటే జగన్ గారి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు కానీ తీసుకుంటే వాటికి ఆయన కౌంటర్లు ఇచ్చాడే తప్ప వాళ్ళ మీద ఏదో పర్సనల్ గా ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు అవి లేవండి యాక్చువల్ గా ఆయనకి. ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఆయన ఒక లైక్ మైండెడ్ పర్సన్ అనమాట. సో అందుకు కారణంగానే వాళ్ళ మీద పోస్ట్ పెట్టాడు. కొంతమంది అంటున్నారు ఆయన సైకో 5 అని. అంతకంటే దారుణమైన పోస్టులు ఉన్నాయండి, నేను చూపెడతాను. అంతకంటే దారుణమైన పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ ఏంటంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాంటి హద్దులు ఉండవు. సో ఎవరి ఒపీనియన్ ని వాళ్ళ వేలో షేర్ చేసుకుని ఉంటారు. సో ఆ ప్రాసెస్ లోనే ఆయన షేర్ చేసుకున్నాడు. అది కూడా ఏంటంటే 2016 నుంచి టీడీపీ వాళ్ళకి ఆయన బాగా టార్గెట్ అయ్యాడు. ఆయన ముఖ్యంగా లోకేష్ గారికి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు. కొంతమంది అన్నారు లోకేష్ గారికి ఇప్పాలంటే ఎవరో తెలియదండి. లేదండి, అది కరెక్ట్ కాదు. రవీంద్ర ఇప్పాల్ ఎవరో తెలుసండి లోకేష్ గారికి. ఎందుకంటే అప్పట్లో ఆయన పర్సనల్ గా దాన్ని మానిటర్ చేసి అతన్ని కొన్ని కేసులు పెట్టి టార్గెట్ చేసి ఆయనకి జైల్లో కూడా పెట్టారు. కొన్ని రోజులు 45 days జైల్లో పెట్టారు. సో ఇప్పుడు అంటున్నారు ఆయన లోకేష్ గారికి రవీంద్ర ఇప్పాల్ ఎవరో తెలియదు, అందుకే తెలియనందువల్లే ఆయనకి ఇన్వైట్ చేశారు గవర్నమెంట్ లో అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. అందరికీ తెలుసు రవీంద్ర ఇప్పాల్ ఎప్పుడు కూడా మాస్క్ వేసుకుని, ఇంకోటి అన్నారు రవీంద్ర ఇప్పాల మాస్క్ వేసుకొని పోస్టులు పెట్టాలి. లేదండి, ఆయన ఫోటోలు కానీ ఆయన ప్రొఫైల్లో అన్ని ఉన్నాయి, అన్ని ఓపెన్ గానే ఉంటాయి. ఏది కూడా ఆయన మాస్క్ వేసుకొని చేసుకోలేదు. రవీంద్ర ఇప్పాల పలానా క్యాండిడేట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో వీళ్ళు వచ్చేసి ఆయన మాస్క్ వేసుకొని పోస్టులు పెట్టాడు, వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఓపెన్ గా చేసుకోవాలని అది కరెక్ట్ కాదండి. ఆయన ఎప్పటికీ ఆయన మాస్క్ వేసుకోలేదు, ఓపెన్ గానే తన పోస్టులు పెట్టాడు. సో అదంతా 17 వరకు జరిగింది. 17 లో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యాడో, చెప్తాను 17 లో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యాడో ఆ తర్వాత మేబీ ఇంటర్నల్ గా డిస్కషన్ చేంజ్ జరిగాయి తెలియదు, కానీ అప్పటి నుంచి తన పోస్ట్ లో కంటెంట్ చాలా వరకు చేంజ్ అయింది. మీరు ఇంకా చూస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ గా విమర్శలు చేయడం కానీ ఆల్మోస్ట్ అలా ఆపేశాడు. ఇంకా మొన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కంప్లీట్ పక్కకు వెళ్ళిపోయాడు. అసలు అలాంటి విమర్శించే పోస్టులు కానీ ఉంటే ఉండొచ్చు, కొన్ని సద్విమర్శలుగా ఉంటాయి, ఆ సద్విమర్శలు కానీ తీసుకోవాలి. అలాంటి పోస్ట్ అయితే ఆయన పెట్టలేదు. కంప్లీట్ గా ఆయన తన కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకో విషయం గమనించాలి, మళ్ళీ ఒకసారి చదివి చూసిన తర్వాత మాట్లాడండి. ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అయినా ఒక్క నిమిషం సేల వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఆగండి. సేల వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఆగండి. కిషోర్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. సోషల్ మీడియాలో కంటెంట్ అనేది మనం ఒక్క సైడే చూడకూడదండి, ఇంకా అటువైపు కూడా చూడాలి. ఆ కంటెంట్ అనేది నేను చెప్తున్నాను 2017, 18 అప్పటికే ఉంది. 19 తర్వాత ఆ కంటెంట్ ఒకసారి మళ్ళీ చూడండి. ఆ పోస్టులు ఇందాక నేను చూడాలి వస్తుంది, ఏదైతే నిన్న ఏబిఎన్ లోనో ఇంకో ఛానల్ లోనో స్క్రోలింగ్ వస్తున్నాయో ఆ పోస్ట్ అన్ని చాలా ఓల్డ్ అండి. అది 16, 17 19 బిఫోర్ పోస్ట్ అయింది. సో తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్టేట్ వెల్ఫేర్ చూడాలండి. ఇప్పుడు యువతకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ పరంగా స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ కావచ్చు, అంతా ఆయనకి లోకేష్ మీద లేకుంటే టీడీపీ మీద పగ లాంటివి ఉంటే ఆ ప్రాజెక్ట్ ని ఆయన అంత కష్టపడి చేకి తీసుకోవడానికి ఆయన ఎందుకు కృషి చేస్తారు చెప్పండి? సింపుల్. అది అంటే ఏంటి, ఈయన ఒక 10 రోజులు కష్టపడి ఉంటాడా? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతకాలం బట్టి ఉండొచ్చు అంటారు? అంటే లోకేష్ గారితో ఆయన టీమ్ తో కలవడానికి
1 month లో ప్రాజెక్టు ఫ్లోర్ మీదకి రావడం అనేది అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఆయన వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మేబీ దీనికి తీసుకురావడానికి ట్రై చేసి ఉంటాడు. బట్ టైం కుదరకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ టైం కుదిరింది కాబట్టి సో గవర్నమెంట్ ఎవరు, గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంది అనేది ఆయన చూడలేదు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యువతకి మంచి జరగాలి, స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళు అన్ని ప్లాట్ఫామ్స్ లోన అన్ని వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఆయన పార్టీ ఎవరుందని చూడలేదు, గవర్నమెంట్ ఎవరని చూడలేదు. అట్లని చెప్తే ఆయన మహారాష్ట్ర నుంచి తనకు ఆఫర్ వచ్చింది, మా స్టేట్ లో పెట్టండి అని. ఫడ్నవీస్ గారు ఆయనకి ఎంతో రిక్వెస్ట్ చేశారు మన దావస్ వెళ్ళినప్పుడు. కానీ అక్కడ ఆయన ఏంటంటే మన తెలుగు వాళ్ళు బాగుపడాలి, మన తెలుగులో ఉన్న యువత మెరుగవ్వాలి, వాళ్ళ స్కిల్స్ మెరుగుపరచుకోవాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాడు. ఆయన తెలంగాణలో కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు లైన్ లో ఉంది. సో అందుకని మనం ఈ కోణంలో ఆలోచించాలి. ఎప్పుడు కూడా మంచి జరుగుతున్నప్పుడు పాలిటిక్స్ ఏంటండి, ఆయన ఎప్పుడో పాస్ట్ ఈజ్ పాస్ట్, అది అయిపోయింది. ఒక మంచి జరుగుతున్నప్పుడు మనము ప్రెజెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. కానీ గతంలో ఉన్న తీసుకొచ్చి అనవసరమైన చర్చలు పెట్టి పబ్లిక్ కి మనము ఒకటే ఇవ్వాలండి. ఈ పార్టీలను పక్కన పెట్టి మనకు మంచి జరుగుతుందా లేదా అని చూడాలి. కానీ ఈ ప్రతి విషయంలోనే రాజకీయాలు వెతకద్దండి ప్లీజ్. ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేది దారుణంగా తయారయ్యాయి. ఏ ఇష్యూ తీసుకున్నా. ఓకే అండి, ఓకే కిషోర్ గారు, టైం అవుతోంది. ఓకే, అర్థమవుతోంది. ఇంకా